Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. అవునండి. ఎట్లా ఉంది సినిమా ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఏం నచ్చింది అంటే సినిమాలో హైలైట్స్ ఏంటి? కామెడీ బాగుంది, స్టోరీ ఇట్లా కొంచెం బాగుంది, మొత్తం ఫ్యామిలీ ఇట్లా చూసేటట్టు బాగుంది. ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. ఫ్యామిలీతో చూసేది. మీకేం నచ్చింది సినిమాలో? సెకండ్ హాఫ్ బాగుంది. నాకు ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉంది? ఫస్ట్ హాఫ్ ఓకే బాగుంది, సెకండ్ హాఫ్ మాత్రం బాగుంది. ఎక్కడన్నా స్లో అనిపించిందా సినిమా? లేదండి, బాగుంది. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? బాగుంది. ఇది ఎమోషన్ అండ్ కామెడీ పరంగా ఉన్న సినిమానా? లవ్నే గానీ కొంచెం కొత్తగా చూపించారు, న్యూ వేగా కొత్తగా వచ్చింది, బాగుంది. మీకు ఎమోషన్ బాగా నచ్చిందా, కామెడీ బాగా నచ్చిందా? కామెడీ బాగా నచ్చింది. కామెడీ బాగా అంటే రియల్ లైఫ్ లో ఉన్నటువంటి బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయి ఇందులో చేశారు కదా తాత మనవడిగా, ఎట్లా ఉంది? సూట్ అయిపోయారండి, తాతకి మనవాడికి బాగా సెట్ అయిపోయారు. కాంబినేషన్ బాగా నచ్చిందా? బాగుంది, చాలా బాగుంది. ఓకే, ఓవరాల్ గా సినిమా గురించి ఏం చెప్తారు? అందరూ చూడొచ్చు, అందరు చూడొచ్చు, బాగుంది మూవీ. ఓకే, వెళ్ళొచ్చు. సినిమా చాలా బాగుంది. బ్రహ్మానందం మూవీ ఇప్పుడే చూశాను, చాలా హ్యాపీ అనిపించింది. బ్రహ్మానందం గారి కామెడీ, వెన్నెల కిషోర్ గారి కామెడీ, హీరో గారి పర్ఫార్మెన్స్ అందరు చాలా బాగా చేశారు. ఎమోషన్ కూడా చాలా బాగా చూపించారు, అంత బాగా అనిపించింది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రమే కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్రతి మనిషికి ఇంకొక మనిషితో ఒక రిలేషన్, ఒక ఎమోషన్ ఉంటుంది కదా. ఫ్యామిలీ ఆడియన్స్కైనా యూత్కైనా ప్రతి ఒక్కరికి అందరికి కనెక్ట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా ఒక ఫ్యామిలీతో అందరు చూడాల్సిన మూవీ. ఈ మూవీలో మీరు ఎక్కడైనా కనెక్ట్ అయ్యారా? అంత కనెక్ట్ అయినా. సినిమా మొత్తం స్టార్టింగ్ ఫస్ట్ కామెడీ బాగుంది, ఇంటర్వెల్ తర్వాత మంచి ఎమోషన్ అనిపించింది. బ్రహ్మానందం గారికి వాళ్ళ కొడుక్కి మధ్య ఎమోషన్స్ కానీ, అన్నదమ్ముల మధ్య బాండింగ్ కానీ అంత బాగా చాలా బాగా చూపించారు. ఎన్నిసార్లు చూడొచ్చు సినిమాని? 2 times 3 times ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. ఎమోషన్ కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. ఖచ్చితంగా అందరూ థియేటర్లో ఫ్యామిలీతో మూవీ ఎంజాయ్ చేయండి. మూవీ చాలా బాగుందండి, టైంపాస్ మూవీ, అసలు బోర్ కొట్టలేదు. స్పెషల్గా బ్రహ్మానందం గారి అబ్బాయి ఎప్పుడప్పుడు 10-15 years బ్యాక్ అనుకుంటాను, పల్లకిలో పెళ్లి కూతురు రైట్, ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు కదా. సో ఇప్పటికి చాలా ఫిట్గా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. సినిమా అయితే చాలా బాగుంది, బోర్ కొట్టలేదు. మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటి సినిమాలో? టోటల్గా ఎంటర్టైన్మెంటే కదండి. సో బ్రహ్మానందం గారి ప్లస్ వెన్నెల కిషోర్ గారి కామెడీ చాలా బాగుంది. ఈయనకి బాగా ఇబ్బంది పెడుతుంటారు కదా, కామెడీ బాగుంది. స్పెషల్లీ సాంగ్స్ అయితే సూపర్ అండి. అసలు చిన్న సినిమా అని లేకుండా ఇంకోటి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేయని విధంగా బాగానే ఉంది సినిమా. ఎక్కడ కూడా బోర్ లేదు, చూడొచ్చు. బ్రహ్మానందం గారు ఇంకా వాళ్ళ అబ్బాయి మనవడి క్యారెక్టర్ ఎట్లా, అంటే వాళ్ళ కాంబినేషన్ ఎట్లా? స్పెషల్గా అదే ఇక్కడ తండ్రి కొడుకుల్ని తాత మనమడిగా చూపించారు కదా, అది బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. వెరీ ప్రౌడ్ ఆఫ్ నిఖిల్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ. కామెడీ అండ్ ఎమోషన్ సీన్స్ చాలా బాగా పండించారు. మీకు సినిమాలో అంటే బాగా ఏ అంశాలు నచ్చాయి? వెరీ ఫ్రెష్ ఆస్పెక్ట్ ఆఫ్ లవ్, వెరీ ఫ్రెష్ ఆస్పెక్ట్ ఆఫ్ లవ్. మనం చాలా మిస్ అవుతాం అనమాట. చిన్నప్పుడు విల్ గో టు విలేజెస్, అమ్మమ్మ తాతయ్య వాళ్ళ లవ్ అండ్ ఆల్. సో వెరీ వెరీ న్యూ ఆస్పెక్ట్ అనమాట. చాలా పర్సెప్షన్ చాలా బాగుంది, టేకింగ్ చాలా బాగుంది. వెరీ ఫ్రెష్ టీమ్, యంగ్ టీమ్. అండ్ బ్రహ్మానందం గారు కూడా హీస్ వెరీ యంగ్, హీ స్టిల్ హీ హ్యాస్ దట్ ఇన్ హిమ్ అనమాట. సో బాగుంది సినిమా, చాలా బాగుంది. కాంబినేషన్ ఎలా ఉంది అంటే వాళ్ళు రియల్ లైఫ్ ఫ్రెండ్స్ అంటారా, ఎట్లా ఉంది? ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్. చాలా గౌతమ్ గారు కూడా చాలా కామెడీని బాగా పండిస్తూనే దే టేక్ us into an emotional trip అనమాట. సో ఇట్స్ రోలర్ కోస్టర్ ఆఫ్ యునో ఎమోషన్, కామెడీ అండ్ చాలా బాగుంది. దేర్ రిలేషన్షిప్ ఇస్ సో గుడ్. ఆయన సూపర్ అండి అసలు. వెన్నెల కిషోర్ గారు, ఆయన హోల్ మూవీ రన్ టైం ఉంటుంది అయింది. ఆయన కామెడీ పీక్స్, ఆయన రియాక్షన్స్ అల్టిమేట్, ఆ డైలాగ్స్ బాగా రాస్తారు నిఖిల్ గారు. అండ్ సినిమాటోగ్రఫీ ఈజ్ వెరీ గుడ్, ఎడిటింగ్ వర్క్ చాలా బాగుంది. సో వెన్నెల కిషోర్ గారు ఈజ్ హైలైట్, ఈజ్ స్పీక్ ఆఫ్ ద మూవీ. మీకు వెన్నెల కిషోర్ గారి కామెడీ నచ్చిందా లేదంటే గౌతమ్ గారి కామెడీ నచ్చిందా? ఇద్దరి కాంబినేషన్ చాలా ఇట్స్ బ్యాలెన్స్ అండి, చాలా మంచి బ్యాలెన్స్. ముగ్గురిది మంచి బ్యాలెన్స్. చాలా బాగా. థాంక్యూ సో మచ్. మనం చూడడానికి చాలా రోజులు చూసారా అండి మూవీ? చూసారా? చూసాం. ఎట్లా ఉంది బ్రహ్మానందం? మామూలుగానే పర్లేదు కానీ కాకపోతే సీరియల్ టైప్లో ఉన్నాను. పెద్దగా బ్రహ్మానందం పాత్రే అందులో కనిపించింది ఎక్కువగా. వాళ్ళ కొడుకు హీరోగా ఉన్నది కానీ ఏమీ కనిపించలేదు. బ్రహ్మానందమే హీరో లెక్క ఉంది. వెన్నెల కిషోర్ కామెడీ వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. మీకేం నచ్చింది సినిమాలో?
సినిమాలో ఏం నచ్చలేదు, ఓన్లీ బ్రహ్మానందం చూడడానికి వచ్చాం అంతే. చూడడానికి వచ్చాం. అంటే ఆ ఫాదర్ సన్ లాస్ట్ లో ఎమోషన్స్ ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది, కొంచెం బాగా అనిపించింది. అంటే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిందా? అంతగా మస్తు బ్రహ్మానందం యాక్టింగ్ అయితే కిరాక్ ఉంది. మస్తు చేసిన సినిమా, ఇంకొంద సార్లు చూసినా తక్కువనే సినిమాని. వెన్నెల కిషోర్ కామెడీ ఎట్లా ఉంది? సూపర్ సూపర్. సినిమాలో హైలైట్స్ ఏంటి? అన్ని హైలైట్, సినిమానే హైలైట్ మొత్తం. బ్లాక్ బస్టర్ సినిమా. కామెడీ ఎవరు బాగా పండించారు? అందరు కామెడీ మంచిగా చేసారు. అయ్యో ఈ సినిమాకి అయితే 100 సార్లు చూసినా తక్కువే అంటున్నా. బ్రహ్మానందం యాక్టింగ్, అందరు యాక్టింగ్ అయితే మొత్తం బ్లాక్ బస్టర్. ఈ సినిమా 100 సార్లు చూసినా ఎంత సార్లు చూసినా తక్కువనే లేదు. మంచిగా అయితే యాక్టింగ్ చేసారు ప్రతి ఒక్కరు. ఫైటింగ్ సీన్ అయినా అన్ని అయితే మంచిగానే ఉన్నాయి. సూపర్. మీమ్స్ గాడ్ అంటే బ్రహ్మానందం, బ్రహ్మానందం అంటే మీమ్స్ గాడ్. వేరే లెవెల్ అసలు. ఫుల్ ఎంటర్టైనర్, ఫుల్ జోక్స్, ఫుల్ కామెడీ అంతే. మంచి ఫ్యామిలీతో వచ్చి చూడదగిన సినిమానా? యా, ఫ్యామిలీతో రావచ్చు, చూడవచ్చు. ఎన్నిసార్లు చూడొచ్చు సినిమాని? చూడొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. ఏంటి సినిమాలో హైలైట్స్ ఏంటి? బ్రహ్మానందం, జ్యోతి గారు లవ్ స్టోరీ వేరే లెవెల్. వెన్నెల కిషోర్ కామెడీ ఎట్లా? బాగుంది, సూపర్. కనిపించదు, అది ఎక్కడ కనిపించలేదు. తాత మనవన్ లాగానే ఉన్నారు. అంత ఎమోషనల్ బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అన్ని ఉన్నాయి, అన్ని ఇందులో ఒకటి లేదు ఒకటి ఉన్నదని లేదు, అన్ని ఉన్నాయి. ఎమోషన్, సెంటిమెంట్, కామెడీ అన్ని బాగున్నాయి. సూపర్ హిట్, బాగుంది సినిమా. ఎట్లా అనిపించింది ఫాదర్ అండ్ సన్ అంటే రియల్ లైఫ్ ఫాదర్ అండ్ సన్ థియేటర్ లో కనిపిస్తా ఉంటే మీకు ఏమనిపించింది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది, బాగుంది అంతే. సినిమాలో నా ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది కదా, దాని గురించి బాగుంది అంతే. ఇంకా అసలు లవ్ కి ఏజ్ కి సంబంధం లేదు కదా, అది బాగుంది. అంటే ఇంకా కాన్సెప్ట్ మీకు బాగా ఏం నచ్చింది సినిమాలో? అదే ఏజ్ తో సంబంధం లేదు, లవ్ ఎవరైనా చేయొచ్చు. వెన్నెల కిషోర్ కామెడీ ఎలా ఉంది? అతనిది అయితే బాగుంది. ఓకే, మీరు ఎలా ఎంజాయ్ చేశారు థియేటర్ లో? నాకు ఇంకా ఉండాలనిపించింది కానీ నాకు ఆఫీస్ ఉంది, అందుకని నేను వెళ్ళిపోవాలి. ఆఫీస్ ఎక్కడ వచ్చారు సినిమాకి? అక్కడ అబద్ధం చెప్పి మరీ వచ్చా. ఓకే, థాంక్యూ. నీకేం నచ్చింది సినిమాలో బాగా? సాంగ్. ఏం సాంగ్ నచ్చింది ఒకసారి పాడు. చెప్పు సాంగ్ పాడు. గుర్తులేదా? బ్రహ్మానందం కామెడీ నచ్చిందా నీకు బాగా? నచ్చింది, చాలా బాగుంది. నీకు ఎవరు యాక్టింగ్ నచ్చింది బాగా? బ్రహ్మానందం కామెడీ ఎట్లా ఉంది? సూపర్. వెన్నెల కిషోర్ కామెడీ బాగుందా? సినిమాలో నీకు బాగా నచ్చిన ఏం నచ్చింది బాగా? సాంగ్స్ నచ్చాయా? థ్యాంక్ యూ. చూసాను, చాలా బాగుంది పిక్చర్. బాగుంది కాదు, కొంచెం స్లో అని అనిపించింది పిక్చర్. కొంచెం సౌండ్ ఎఫెక్ట్ కూడా కొంచెం తగ్గాలి, అదొకటి. కానీ మంచి కామెడీ ఉంది. బాగుంది, కానీ చాలా నీట్ గా తీశారు సినిమా. అందరు ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. వెరీ గుడ్ సినిమా, అందరు బాగా చేశారు. బ్రహ్మానందం గారి అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు, హీరో. చాలా బాగుంది, అందరు బాగా చేశారు. ఎన్నిసార్లు చూడొచ్చు సినిమాని? ఒక 2 సార్లు చూడొచ్చు, కానీ ఒక్కసారి చాలు. ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, కానీ అంటే బోర్ కొట్టదు. పిక్చర్ బోర్ కొట్టదు. మా బాబాయ్ ఎడిటింగ్ చేసింది, అందుకని నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది, అంత కామెడీ బాగుంది, అంతా బాగుంది. కొంచెం ఎమోషనల్ గా కూడా ఫీల్ అయ్యాను నేనైతే. ఎమోషనల్ సినిమానా అంటే కామెడీ ఎమోషన్ రెండు ఉన్నాయా? అంటే ఎమోషనల్ గా అంత లేదు కానీ లాస్ట్ లో కొంచెం అనిపించింది అంతే. కామెడీ ఎక్కువగానే ఉంది, బాగుంది. కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు జనరేషను, ఒక 40 years బ్యాక్ జనరేషను మధ్యలో వచ్చిన ఆ ఫీలింగ్స్, ఆ జనరేషన్ సంబంధించిన ఫిలిం ఇది. అప్పట్లో మేము ఆప్యాయతలు చూపించాలన్నా చూపించలేకపోయేవాళ్ళం. సేమ్ అది వాళ్ళకి కళ్ళగట్టినట్టు కనిపించింది అనమాట. అంటే అప్పుడు మేము యంగ్, మా ముందు తరం వాళ్ళని ఎక్కువ అంత కేర్ తీసుకునేవాళ్ళం కాదు. అంత ఇంకా చాలా రీజన్స్ ఉండొచ్చు. ఆ యాంగిల్లో కనుక ఆలోచిస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు పిక్చర్. ప్రమాణం చాలా. కాకపోతే ఏంటంటే కొంచెం కామెడీ సీరియస్నెస్ కొంచెం మిక్సింగ్, కొంచెం తేడా వచ్చింది. ఓవరాల్గా చూడదగ్గ సినిమా. ఎవరోన్ షుడ్ సీ ఇట్.